ఇప్పటి వరకు ఐసీఎస్‌సి విద్యార్థులు 7 ప్రకరణాలు మనము గణపతి గురించి చెప్పుకున్నాము. హాస్య నవల. ఇప్పుడు 8వ ప్రకరణం నుంచి మన కథానాయకుడైన గణపతి గురించి మనము ఇక్కడి నుంచి 8వ ప్రకరణం నుంచి ప్రారంభమవుతుంది. చాలా హాస్యభరితంగా ఉంటుంది. చక్కగా వినండి. ఇంక గంగాధరునికి మన గణపతి జన్మిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. 8వ ప్రకరణము. చదువురులారా, మీరెన్నడైనా జన్మ మధ్య అందొక పిల్ల పిశాచమును చూచి ఉందురా? అంటే మీ జన్మంలో అంటే మీరు జన్మించిన తర్వాత పిల్ల పిశాచాన్ని అంటే పిల్లగా ఉన్న పిశాచాన్ని, దెయ్యాన్ని మీరు చూసారా? ఓహోహో! పిశాచ గణములో చేరిన వారికే గాని పిశాచములు కనబడవు. మనం గనక పిశాచ గణములో అంటే పిశాచాలైతే మనకు పిశాచాలు కనపడతాయి. మేమట్టి పిశాచ గణములో చేరిన వారము కాము. కనుక పిల్ల పిశాచమును గాని, పెద్ద పిశాచము గాని చూచి ఎరుంగమని మీరు ఆగ్రహముగా నా ప్రశ్నకు ఉత్తరము ఇత్తురు కాబోలు. మేమేమన్నా పిశాచాలమా ఏంది? మాకు పిల్ల పిశాచాలు తెలియడానికి మేమేమన్నా పిశాచ వాళ్ళలో కలిసి ఉంటున్నామా? అని చెప్పేసి ఆగ్రహం మీకు కోపం వచ్చేసి నేనడిగిన ప్రశ్నకి మీరు నాకు సమాధానం చెప్పొచ్చు కాబోలు. సరే, అట్లైనా క్షమింపుడు. నేను అలాగంటే నన్ను మీరు క్షమించండి. పిశాచముల మాట తలంచుకొనలేదు. ఇక నుంచి నేను పిశాచాలు అని నేను మిమ్మల్ని ఎవరిని అనను. ఎందుకంటే పిశాచాలకి పిశాచాలే కనపడతాయి. మీరు జన్మం ఎత్తి నాకు చూసారంటే మీరేదో పిశాచాలని అంటున్నానేమని తప్పుగా అనుకోవద్దు. ఇంకోసారి క్షమించండి. నేను ఇంకోసారి మిమ్మల్ని పిశాచాలని నేను అనను. పోనీ మరి ఒక మాట ఉత్తరమిండు. అయితే నేను ఇంకొక మాట అడుగుతాను. దానికి సమాధానం ఇవ్వండి. ఉత్తరం అంటే సమాధానం ఇవ్వండి. మీరెన్నడైనా ఒక కొండముచ్చును చూచియుందురా? పోనీ మీరెవరన్నా కొండముచ్చు అంటే కొండముచ్చు అంటే కోతిని మీరెవరన్నా చూసారా? మూతి ఎర్రగా ఉండి కొండముచ్చు ఉంది గదా! కోతి. అటువంటి దాన్ని మీరు చూసారా? చూచియుందురా అని నేను వేరే అడగా అక్కర్లేదని తలంచెదను. ఏలయనగా కొండముచ్చు దర్శనము చేయని వారెవరుండరు. పండితరాయలని ఈశ్వరునిచ్చిచే బిరుదు పొందిన జగన్నాథ పండితుడు చెప్పినట్లు మహోన్నత వృక్ష శాఖలు పీఠములుగా కిచకిచల సరసర సల్లాపములు పరుగులు కరపులు సత్కారముగా తోటలలో దొడ్లలో కొలువు తీర్చియుండు ఈ కిష్కింధ పురాగ్రహ హరికుల ముఖము ఎవ్వరెరుంగరు కదా. ఏది ఆ కొండముచ్చు మీరు చూసారా అని నేను వేరేగా అక్కర్లేదు. ఎందుకు అనంటే ఈ కొండముచ్చు దర్శనము. అంటే ఈ కోతుల్ని చూడనట్టి వారు ఎవరుంటారు? ఎందుకంటే ఈ ఎక్కువగా జగన్నాథ పండితుడు చెప్పినట్లుగా చెట్ల మీద వృక్ష శాఖలు అంటే మహోన్నత అంటే గొప్పవైన. మహా ప్లస్ ఉన్నత గుణసది నాన్న. వృక్ష శాఖలు అంటే శాఖలు అంటే భాగాలు. వృక్షం యొక్క కొమ్మలు. వృక్షము అంటే చెట్టు, తరువు, బోరహము ఇలాంటి పర్యాయ పదాలుంటాయి. ఇక ఆ చెట్టు యొక్క పీఠముగా చేసుకొని అంటే స్థానముగా చేసుకొని కిచకిచలు అంటే కోతులు కిచకిచ అంటాయి గదా! అలాగా కోతులు పైనుండి సరస సల్లాపములు, పరుగులు, కరుపులు, పరుగులు తీస్తూ ఉంటాయి, అరుస్తూ ఉంటాయి. బంధు సత్కారముగా తోటలలో అంటే కోతుల యొక్క సమూహం. బంధు సత్కారం అంటే కోతుల సమూహం. ఆ తోటలలో, దొడ్లలో, మన ఇళ్ళ దొడ్లలో కొలువు తీర్చి అంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి గదా! ఇలా కిష్కింధ పురాగ్రహరీకుల అంటే కిష్కింధ మన రామాయణంలో ఒక భాగము కిష్కింధ కాండ. ఒక కాండం. అక్కడ కిష్కింధ కాండకు రాజు ఎవరు? వాలి. మరి అతని తర్వాత సుగ్రీవుడు. వీళ్ళంతా ఎవరు? వానర సైన్యం. వానర సైన్యం అంటే కోతులు. అందుకనే ఆ కిష్కింధకు రాజ్యం చేసుకున్న వారందరూ కూడా కోతులు కాబట్టి కిష్కింధ పురాగ్రహీరకులు. అంటే కిష్కింధ పురాణంలో అంటే పట్టణములో ఉండేటటువంటి వారు. అటువంటి కోతులను మొఖము ఎవ్వరెరుంగరు? ఎవరికి తెలియదు? మానవ జాతికెల్లా మూల పురుషుడని ప్రకృతి శాస్త్రములచే నిర్ణయింపబడిన కలత్ర వియోగముచే అంతరాయము లేని అలమట ఉందుట రామునకు సముద్ర బంధన మందును లంకా విజయమునందును రావణ కుంభకర్ణాది దుష్ట రాక్షస సంహారమందును మిక్కిలి తోడ్పడి చాంచల్యమునకెల్లా నిలయమైన ఆ మర్కటము ఒక్క మారు స్మరింతునేని మీ కిహపరములు రెండును కలుగును. ఇక అటువంటి మన పురాణ పురుషుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామ
చంద్రుడు కదా! మరి అటువంటి అన్న రావణాసురుని సంహరించటంలో మరి వానర సైన్యమే గదా సహాయము చేసింది. వానర సైన్యం అంటే కోతులు. అంటే సుగ్రీవుని యొక్క కిష్కింధలో ఉన్న రాజైనటువంటి సుగ్రీవుడు, అతని యొక్క సైన్యం. సైన్యం అంటే వానరులు. వానరులు అంటే కోతులు. వాళ్ళే కదా! లంకా విజయమునకు రావణాసురుని సంహరించడానికి, లంక మీద విజయం పొందటానికి, కుంభకర్ణాదులను దుష్ట రాక్షసులందరినీ సంహరించడానికంటే చంపటానికి మరి తోడ్పడిన చాంచల్యములకెల్లా నిలయమైన చాంచల్యం అంటే ఒక సాట ఉండదు. ఒక ప్రదేశం అనేది ఉండదు. అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట. అటువంటి మర్కటము అంటే కోతి. ఇది ఎగ్జామ్‌కొచ్చే బిట్ నాన్న. మర్కటం అంటే కోతి. ఒక్క మారు మనస్సు మర్కటం అంటే కోతి. కోతి అంటే మనం ఎవరిని స్మరించుకుంటాం? హనుమంతుడు. ఆ హనుమంతుడి వల్లే గదా లంకా విజయం. సీతాదేవి జాడ తెలిసింది. లంక మీద విజయం కలిగింది. రావణాసురుని సంహరించడానికి సహా మరి కుంభకర్ణులను, రాక్షసులను సంహరించడానికి కారకులయ్యారు. అటువంటి హనుమంతుడిని గనక తలుచుకుంటే ఇహ పరములు 2 కలవు. అంటే ఇహము అంటే భూలోకంలో, పర అంటే స్వర్గంలో మనకి అన్ని మంచే జరుగుతాయి. ఇహమెట్లు కలుగునని మీకు సందేహము తోచవచ్చు. ఇహము ఈ లోకంలో మనకి ఎటువంటి మేలు జరుగుతుందని మీరు అడగవచ్చు. పరబ్రహ్మ స్వరూపుడని ప్రాచీనులచే వర్ణింపబడిన శ్రీరాముని సేవకులను తలంచుకున్నంత మాత్రమున మీ పాపపుంజము భస్మీపటలమగును. ఇక పరబ్రహ్మ స్వరూపుడు ప్రాచీనులచే వర్ణించబడినటువంటి వాడు. ఎవరు? ఆ శ్రీరామచంద్రుని యొక్క సేవకుడు. శ్రీరామచంద్రుని సేవకుడెవరు? ఆ హనుమంతుడు. అతన్ని తలుచుకున్న మాత్రానే మన పాపాలన్నీ అలాగ పుంజములాగా భస్మీపటం పుంజం అంటే దూది పింజాల్లాగా మనకు భస్మీపటమును అయిపోతాయి. అంటే దూదుల్లాగా అది మనకి భస్మి అంటే బూడిదలాగా మనకి అయిపోతాయి. ఇదే ఇదే పరము. ఇహమేది మన మర్కట రూపము మనసున నిలిచి అంత మాత్రమున మన కథానాయకులు రూపురేఖా విలాసములు కొంతవరకు తేట పడవచ్చును. ఇక ఇహము. ఇహము అంటే పైలోకంలో అంటే మనస్సులో. ఎలాగంటారా? ఇది మర్కట రూపము అంటే కోతి రూపం. మనసులో అనుకున్నాననుకో, ఆ కోతి రూపము ఇలా ఉంది కదా అని మనసులో మనం నిలుపుకున్నామనుకో, మన కథానాయకుడి యొక్క రూపురేఖలు కూడా మనకు తేట తెల్లవును. అంటే తేట తెల్లంటే మనకు తెలిసిపోతాయి. ఒక కొండ ముచ్చును అనుకొనుడు. ఒక కొండ ముచ్చు ఉంది గదా! ఆ కొండ ముచ్చుని అనుకోండు. తోక లేదనుకోండు. కొండ ముచ్చులాగున్నాడు. అయితే మన కథానాయకుడు తోక లేదు. అది మనుష్యాంగన ఒడిలో నుండి పాలు త్రాగుచున్నదనుకోండి. ఇక ఆ కొండ ముచ్చుకి లాగా ఉన్నాడు. అయితే తోక లేదు. ఒక మనుష్యాంగన మనుష్య ప్లస్ అంగన. ఒక మానవుని యొక్క శరీరముకు ఒడిలో ఉండి పాలు త్రాగుతుంది అని మీరు అనుకోండి. అది చెట్టు కొమ్మ మీద కాక ఒక నులక మంచం కుక్కి మీద పండుకున్నదనుకోండి. కొండముచ్చు ఎట్లా అంటే చెట్ల మీద ఉంటాయి. అలా కాకుండా మన గణపతి రూపము కొండముచ్చులాగా ఉందన్నా గదా! అది అలా చెట్ల మీద కాకుండా ఇక్కడ మన ఇంట్లో నులక మంచం మీద ఒక కుక్కి మీద కుక్కి మీద పండుకుంది అని మీరు అనుకోండి. కుక్కి నులక మంచం. అంటే బాగా కిందకి వాలిపోయినటువంటి మంచం. దాని మొఖము మీద తిరగలి గంట్ల వలె మసూచకము మచ్చలున్నదనుకొనుడు. ఇక తిరగలి తిరగలి తిప్పేటప్పుడు అక్కడక్కడ మన తిరగలికి ఉంటది గదమ్మా! బొట్లు లోపల గుంటలు గుంటలుగున్నాయి. అప్పుడే మనము ఇసిరినప్పుడు చక్కగా అవి పిండిలాగా పడతాయి. అలా తిరగలికి ఎలాగైతే గుంటలు గుంటలుగా ఉంటుందో, ఇక మసూచికము వచ్చినప్పుడు మన మొహం మీద మచ్చలు పడతాయి గదా! గుంటలు. అలాగుందనుకోండి. కుడి కన్ను మెల్ల అనుకొనుండు. కుడి కన్ను మెల్ల కన్ననమాట. అంటే ఎటు చూస్తున్నాడో అర్థం గాదు. కుడి కంటిలో గొప్ప కంది గింజంత కాయ అనుకొనుడు. ఇంకా కుడి కళ్ళలో ఏముంది? పెద్ద కాయ. కంది గింజంత కాయ ఉంది. చేతులు మోరులు దిగినవనుకోండి. చేతులు ఇట్లా వంకర తిరిగిపోయి ఉన్నాయి పక్కకి. దొడ్డి కాళ్ళనుకొనుండు. దొడ్డి కాళ్ళు అనంటే మనకి కాళ్ళు ఇలా వంకరగా తిరిగి ఉండటం. మొదటినే గుజ్జు రూపం అనుకోండి. గుజ్జు రూపము అంటే పొట్టిగా ఉండటం. ఆ గుజ్జునకు తగని బొజ్జ అనుకొనుండి. ఆ గుజ్జు రూపానికి తగని బొజ్జ. ఆ ఉన్నదే పొట్టి. ఆ పొట్టి తగ్గట్టు బొజ్జ పెద్దది. బొజ్జ అంటే పొట్ట. శరీరము నిండా రోమకలం అనుకోండి. శరీరం ఎలాగుంది? రోమాలంటే జుట్టు, వెంట్రుకలు. శరీరం నిండా వెంట్రుకలున్నాయి.
మరి ఒక పదార్థం మీదికి కానీ, ఆలోచన మీదకి కానీ చెలింపకుండా నిశ్చలము చేసి, ఒక్క నిమిషము మీరు ధ్యానము చేయుదురేని గణపతి రూపము మీకు భావగోచరమగును. ఒక్క నిమిషము ఈ నేను చెప్పిన పై లక్షణాలన్నీ కూడా పదార్థాలు అంటే పై లక్షణాలన్నీ కూడా మనసులో ఒకసారి ఆలోచించుకున్నారనుకో, నిశ్చలంగా మనసు కళ్ళు మూసుకొని, నిశ్చలంగా మనసులో ఆలోచించుకున్నారనుకోండి, మన గణపతి యొక్క రూపము మీకు భావగోచరం మీకు అర్థమవుతుంది. ఎలా అంటే కళ్ళు, కుడి కన్ను, మెల్లకన్ను, ఆ మెల్లకన్నులో కందిగింజంత ఆహ్, కం ఒక కందిగింజంత ఉండటము, ఆ కంట్లో ఒక కాయ గాసి ఉండటం, చేతులేమో వంకర తిరిగి ఉంటాం, కాళ్ళేమో దొడ్డికాళ్ళు, దొడ్డికాళ్ళంటే అవి గూడా వంకర తిరిగి ఉంటాం, శరీరం అంతా కూడా వెంట్రుకలు, అలాగే మూతేమో మొహమేమో కొండముచ్చు మొహము. ఒకసారి ఊహించుకోండి. ఎలా ఉంటది మొహం అంతానేమో మచ్చలు, మశూచికమొచ్చినట్లుగా మచ్చలు. ఇలాగన్నీ ఒకసారి ఊహించుకోండి. మన గణపతి రూపం మనకు కనపడింది గదా! ఇక గణపతి సహజంగానే వికృత రూపము. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మనం అన్నీ ఊహించుకున్నగా చూస్తే కొంచెం వికృతంగా ఉన్నాడు అనిపించింది. శరీరంగా ఎంట్రుకలు, మొహం అంతా మసూచి ఏ బా అది మశూచికము మీద మెరుగులు దిద్దినది మొదలే కోతి ఆ మీద దెయ్యము పట్టినదన్నట్లుగా మొదలే కురూపి అయిన వానికి మశూచికము వికారము తెచ్చినప్పుడు వాని మందమిక వేరే చెప్పవలెనా? అసలు మా రూపమే కురూపి రూపంగా ఉంది. మొహం అంతా మచ్చలుగా ఉంది. మొహం ఏమో కోతి మొహం ఉంది. అలాగే దెయ్య రూపంలాగా ఉంది. మరి దానికి ఈ మా ఇలాగ మొహం అంతా లేదా మచ్చలుగా ఉండి, శరీరం అంతా గూడా వెంట్రుకలు ఉండి, మొహమేమో కోతి మొహంలాగా ఉండి, చేతులు వంకరలు తిరిగి, కాళ్ళు వంకరలు తిరిగి, కన్నులోనేమో కంది గింజంత కాయ గాసి, కన్నేమో మెల్లకన్నే ఎటు చూస్తున్నాడో అర్థం కాదనమాట. అలా చూస్తుంటే ఇక వాడి అందము చెప్పగలమా మనము? గణపతి పుట్టిన 2, 3 మాసములకే గంగాధరుని తల్లగు పిచ్చమ్మ కాలధర్మము నొందెను. గణపతి పుట్టిన ఒక 2 రోజులకే గంగాధరుని తల్లి అయిన పిచ్చమ్మ చనిపోయింది. గంగాధరుడు తన కుమారుడు చెడ్డ నక్షత్రమున జన్మించుటైతే తన తల్లి మృతి నొందెనని విచారించి నాయనమ్మ గండమున పుట్టిన వెధవ వీడని తరచుగా తిట్టుచుండును. ఈవిడ పుట్టిన 2 రోజులకే ఆమె చనిపోయింది గదా! నాయనమ్మ గండంతో పుట్టాడు. పుట్టంగా 2 రోజులకే నాయనమ్మ చనిపోయింది. ఈడొక వెధవ అని చెప్పేసి తిడుతూ ఉండేవాడు గంగాధరుడు. ఆ గ్రామమున జోగావధానులో గొప్ప జ్యోతిష్ శాస్త్రము ఉండెను. ఆ గ్రామంలో జోషుల జోగావధానులు అని జ్యోతిష్య శాస్త్రం చెప్పే అతను ఉన్నాడట. గంగాధరుడు ఆయన యొద్దకు పోయి, "అయ్యా! నా కుమారుడు పుట్టిన 3 నెలలకే మాయమ్మ చనిపోయెను. వీని మూలమున ఇంకెవరైనా చచ్చిపోదురో అని భయమగుచున్నది. కాబట్టి వీరి జాతకము వ్రాసి మరెవరికేమి గండములున్నవో ఏమి శాంతులు చేయవలనో చెప్పవలెనని" అడిగాను. ఏం చెప్పాడు? "అయ్యా శాస్త్రి గారు, నా కుమారుడు పుట్టిన 3 నెలలకే నా తల్లిగారు మరణించారు. వీడి మూలంగా ఇంకెంతమంది మరణిస్తారో నాకు కొంచెం భయముగా ఉంది. కాబట్టి వీడి జాతకములో ఏమైనా గండములు ఉన్నాయా? ఏమన్నా శాంతిలు చెయ్యాలా? కొంచెం చెప్పగలరని జోగావధానులని అడిగాడు. అనవుడు అంటే ఆ మాటలు అన్నప్పుడు జోగావధానులు మీ పిల్లవాడు జన్మించిన తిథివార నక్షత్రము చెప్పిన పక్షమున జాతకము వ్రాసేదనని బదులు చెప్పెను. ఇక జోగావధానులు శాస్త్రి గారు ఏమన్నారు? మీ పిల్లవాడు ఏ నక్షత్రంలో, ఏ రాశిలో పుట్టాడు, ఏ తిథి నాడు పుట్టాడు, మీరు కనుక నాకవి ఇచ్చినట్లయితే మీ పిల్లవాడి జాతకాన్ని చెప్తాను అన్నాడు. గంగాధరుడు తల ఎత్తి పైకి చూసి కొంచెం ఆలోచించి వ్రేళ్లు మడిచి లెక్కపెట్టి, అయ్యా! మా వాడు పుట్టినరోజు సరిగా జ్ఞాపకం లేదు. ఉండండి ఆలోచించి చెప్పగలను. ఇక అయ్యా ఇంగ వేళ్ళు ఇట్లా ఒకటి తర్వాత లెక్కపెడుతూ మా వాడు పుట్టినరోజు నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఉండండి నేను కొంచెం ఆలోచించుకొని మీకు చెప్తాను అంటాడు. ఏం చెప్పాడో చూడండి. వెంకన్న పంతులు గారి తల్లి గారి నెలమాసికము రేపనగా నా రాత్రి దీపావేళ పుట్టినవాడు. ఏం చెప్పాడు? వెంకన్న పంతులు ఉన్నాడు గదా! తల్లి నెలమాసికము ఉంది గదా! చనిపోయిన తర్వాత నెలకు తర్వాత ఆమెకు పెడతారన్నమాట. నెల మాసికం, 3 నెలల మాసికం, 9 నెలల మాసికం, సంవత్సరీకం చేస్తారు.
అలాగ చనిపోయినాక నెల మాసికం పెట్టారు గదా! మాసికంలో చనిపోయిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకు ఇష్టమైన పదార్థాలు అన్నీ కూడా తద్దినం పెట్టడం లాంటిదనమాట అది గూడా. వాళ్ళని పూజించుకోవడం. కాబట్టి నెలకి పెట్టారు గదా! ఆ రోజు రాత్రి దీపాల వేళ అంటే సాయంత్రం పుట్టాడని చెప్పాడు. నీకెలాగున జ్ఞాపకముందందురేమో వినండి. మరునాడు బ్రాహ్మణార్థమునకు రమ్మని వెంకన్న పంతులు గారు నన్ను పిలవవచ్చినారు. నీకెట్లా గుర్తుందని అడగొద్దు. ఎందుకంటావా? ఈ వెంకన్న పంతులు గారు ఏం చేశారు? మా అమ్మగారిది నెలమాసికముంది. బ్రాహ్మణార్థానికి రమ్మని నన్ను పిలిచాడు. పిలవడానికి వచ్చారు. నా పెండ్లాము నొప్పులు పడుచున్నది. పురుడు రాకపోయిన పక్షమున రేపు రాగలను. వచ్చిన ఎడల రానని చెప్పినాను. ఆయన వెళ్ళిన ఘడియలోనే వీడు జన్మించినాడని అతడు ఉత్తరము చెప్పెను. సరే. వెంకన్న పంతులు గారెప్పుడు పోయినారో నీవెరుగుదునా? ఇక ఏం చెప్పాడు వెంకన్న పంతులు పిలవడానికి వచ్చాడు గదా! అతను పిలవడానికొచ్చినప్పుడు మా ఆవిడ నొప్పులు పడుతుంది. ఆవిడ పురుడు గనక రాకపోతే రేపొస్తాను. లేకుంటే రానని చెప్పాను. అతను వెళ్ళిన మరుగడియలోనే ఇతడు పుట్టాడు. నా కుమారుడు జన్మించాడు అని శాస్త్రి గారికి జోగావధానులకు సమాధానం చెప్పాడు. అప్పుడు జోగావధానులు ఇలాగంటారు. సరే. వెంకన్న పంతులు గారు ఎప్పుడు పోయినారో మీరెరుగుదురా? అంటే ఏ సమయంలో అంటే ఆయన నీకొచ్చి చెప్పాడు గదా! చెప్పినాక ఆయన ఏ సమయంలో వెళ్ళాడు? చెప్పి వెళ్ళిన గదా జన్మించింది. కాబట్టి ఆయన ఏ సమయంలో వెళ్ళాడు నువ్వు ఎరుగుదువా? అంటే నీకు తెలుసా? అన్నాడు. అని జ్యోతిష్యుడు అడుగుటయు, గంగాధరుడు తమ గ్రామంలోనికి ఎవరో తూర్పు నుండి గేదెలమ్మి తెచ్చినారే, అప్పుడు అదెప్పుడో చెప్పగలను వినండి. అమ్మవారి జాతర ఎల్లుండనగా నేనప్పుడు అమ్మవారికి నిమిత్తమై మేక కోసము తిరుగుచుండగా వెంకన్న పంతులు గారు పోయినారు. వీరు మేతకు రావలసినదని నన్ను నరసిగాడు పిలిచి తీసుకొని పోయినాడు. మరొక సంగతి. సరే వెంకన్న పంతులు గారు మీ ఇంటికి వచ్చి మరి ఎప్పుడు వెళ్ళాడు? ఆ సమయం గుర్తుందా? అంటే ఆ! అతను మా ఇంటికొచ్చి ఎప్పుడెళ్ళాడనంటే ఇక గంగాధర్ ఈ విధంగా చెప్తున్నాడు. మనకి తూర్పు నుండి గొర్రెలని అమ్మి తెచ్చారే! అదెప్పుడో నేను చెప్పగలను. వినండి. అమ్మవారి జాతర ఎల్లుండనగా అప్పుడు అమ్మవారికి బలివ్వటం కోసం మేకను తీసుకువస్తుండగా వెంకన్న పంతులు గారు వెళ్లారు. మనకు జాతర ఉంది గదా! ఆ జాతర కోసము గొర్రెని తీసుకొస్తున్నారు గదా! గొర్రెను ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఆ మేకను తీసుకొచ్చే సమయంలో వెంకన్న పంతులు గారు నాకు చెప్పి వెళ్లారు అనన్నాడు. అంటే ఆ సమయం చెప్పట్ల. అక్కడ ఏ సమయంలో పంతులు గారు వచ్చి చెప్పేవాడు సమయం చెప్పట్ల. ఏ సమయంలో చెప్పాడు అనంటే ఏమని సమాధానం చెప్పాడు? గొర్రెని గనక అమ్మవారి జాతర నిమిత్తము అమ్మవారికి బలివ్వడానికి మేకను తీసుకొనొస్తున్నారు గదా! ఆ సమయంలో నాకు చెప్పి వెళ్ళాడు పంతులు గాడు అన్నాడు. అంటే సమయం చెప్పలా. వీరు మేతకు రావాల్సిందని నన్ను నర్సిగాడు పిలిచాడు. ఇక మేతకు రావాలని నన్ను పిలిచారు. మోతకంటే దాన్ని తీసుకెళ్ళడానికి రావాలని చెప్పి నన్ను పిలిచారు గదా! వాళ్ళు వచ్చి అప్పుడు అన్నారు. ఇక మరొక సంగతి. ఇంకో సంగతి కూడా ఉంది. వెంకన్న పంతులు గారు నన్నెప్పుడు పిలిచారు? కంచెలి కామాక్షి గారి పశువుల పాక కాలిపోయిన రోజండి అని కొన్ని సంగతులు జ్ఞాపకము చేశాను. ఆ సంగతులను బట్టి గణపతి యొక్క జన్మదినము జోగావధానుల గారికి స్ఫురింపలేదు. గొర్రె గేదెలు ఎవరు తెచ్చారో, ఎప్పుడు తెచ్చారో ఆయనకు జ్ఞాపకం లేదు. ప్రాణం విసికి ఎట్టకేలకు ఆయన వెంకన్న పంతులు గారెప్పుడు పోయినారో ఆయన కొడుకును అడిగి తెలుసుకొనిరా. దానిని బట్టి నెలమాసికం ఎప్పుడైనదో పంచాంగము చూసి ఆ పిల్లవాని జాతకము వ్రాసెదను. రూ. 3 రూ. 3 మాత్రము తీసుకొని రా అని చెప్పి పంపెను. ఇక విసుగు చెందిపోయాడు జోగావధానులు. అలా గొర్రె గురించని చెప్తాడు. లేకపోతే కంచెల కామాక్షి పశువులు ఆ రోజేనండి కంచెల కామాక్షి గారి పశువులు కాలిపోయింది అని ఇలాంటి ఎన్నో చెప్తూ ఉన్నాడే తప్ప మరి వెంకన్న పంతులు గారు ఏ సమయంలో వచ్చి తనకలా చెప్పి వెళ్లారో అనే విషయం చెప్పట్లే. ఎందుకంటే తను చెప్పి వెళ్ళిన మరుక్షణమే తన భార్య గణపతికి జన్మనిచ్చిందని చెప్పాడు గదా! మరి ఆయన ఏ సమయంలో వచ్చాడో తెలియాలి గదా! అందుకని చెప్పేసి మన జోగావధానుడు నీవు వెంకన్న పంతులు గారి ఇంటికి వెళ్లి తన కుమారునడుగు. మీ ఇంటికి వెంకన్న పంతులు గారు ఎప్పుడు వచ్చి
నీకు రేపు మా అమ్మగారి తద్దిన నువ్వు రా అని చెప్పాడో, ఏ సమయంలో మీ ఇంటికి వచ్చాడో తన కుమారుడిని అడిగి తెలుసుకొని రా. అప్పుడు నెల మాసికము ఎప్పుడైనదో పంచాంగం చూసి ఆ పిల్లవాడిని జాతకము, నెల మాసికము ఏ రోజయిందో చూసి మీ పిల్లవాడి జాతకం. ఎందుకంటే ఆ తిథి, నక్షత్రము ఉంటది గదా! ఆ తిథి నాడే గదా మనం మాసికాలు పెట్టేది. కాబట్టి తన కుమారుడిని అడిగావనుకో, ఏ తిథి నాడు మీ అమ్మ మ కుమారుడు ఏది వెంకన్న పంతులు గారి కుమారుడిని అడిగావనుకో, కాబట్టి వాళ్ళ నాయనమ్మ తిథి ఎప్పుడు చెప్తాడు కదా! ఏ తిథి నాడో. తెలుసుకున్నప్పుడు నీ పిల్లవాడు ఆ ముందు రోజేగా జన్మించింది. అప్పుడు వెంకన్న పంతులు గారు నిన్ను పిలవడానికి ఎప్పుడొచ్చారో వాళ్ళ కుమారుడు చెప్తాడు గదా! ఆ సమయాన్ని బట్టి మీ పిల్లవాడు ఏ రోజు పుట్టాడు, ఏ తిథి నాడు పుట్టాడు అనేది నేను లెక్క గడతాను. వచ్చేటప్పుడు ఒక రూ. 3 తీసుకొని రా అని చెప్పి జోగవధానంలో పంపించాడు. ఆ సాయంకాలమునే గంగాధరుడు రూ. 3 ముడుపు చెల్లించి వెంకన్న పంతులు గారి మరణ దినము కుమారుడిని అడిగి తెలుసుకొని వచ్చి చెప్పెను. మరునాడు సాయంకాలమునకే జాతకము వ్రాయబడెను. జాతకము తాటియాకు, తాటియాకు మీద వ్రాసి అది గంగాధరునికిచ్చి జోగావధానులు గంగాధరుడు మీ వాడ అఖండ అఖండ ప్రజ్ఞావంతుడైన దేశ దేశములయందు ప్రసిద్ధి ఎక్కి నీ వంశమునకెంతో పేరు ప్రతిష్టలు తెచ్చును. ఇంతకు నీ అదృష్టము మంచిది. నీ పుణ్యము చేత నీకు సుపుత్రుడు కలిగినాడు. ఇటువంటి జాతకము ఎక్కడా చూడలేదు సుమీ. మీ ఇంట ఇక ఎవ్వరికి గండములు లేవు. ఉన్న గండమేమి ముసలమ్మ మీద కొట్టుకొని పోయినదని స్తుతించి సంతోషపరిచి పంపెను. మరుసటి రోజు వెంకన్న పంతులు గారు ఇంటికి వెళ్లి వాళ్ళ కుమారుడిని అడిగేసి ఎప్పుడు వచ్చి వెళ్ళాడో కనుక్కొని ఎప్పుడు వచ్చాడో కనుక్కొని ఆ విషయము తీసుకొని వచ్చేసి మరుసటి రోజు ఒక రూ. 3 తీసుకొని జోగావధానులకు వచ్చి చెప్తాడు. అప్పుడు జోగావధానులు గంగాధరుని యొక్క నక్షత్రము అదన్నీ ఒక దాని మీద రాసి, ఇక తాటి ఆకు మీద రాసిచ్చేసి, నీ కుమారుడు అదృష్టవంతుడు, మహా పేరు ప్రతిష్టలు కలిగిన వాడు. నీకు కుమారుడుగా పుట్టటం వల్ల నీకు పుణ్యం కలిగింది. అతను ఏదైనా గండములు ఉంటే మీ అమ్మగారైన ముసలమ్మ మీదుగానే ఆ గండాలన్నీ పోయినాయి. ఇక అదృష్టవంతుడు, నీ వంశానికి పేరు తెస్తాడు, పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు. కాబట్టి ఇటువంటి జాతకము నేనెక్కడా చూడలేదు. గొప్పవాడు అని చెప్పేసి రాసిచ్చి పంపిస్తాడు. గంగాధరుడు తన కొడుకు రాజు వద్ద కొడుకే రాజు వద్దనైన మంత్రియో అగునో, లేక చతుశాస్త్ర పండితుడే అగునో, ధనము సంపాదించి కోటికి పడగలెత్తునో, సర్కారు వారి యొద్ద గొప్ప ఉద్యోగము చేయునో, ఏదో గొప్ప ఐశ్వర్యం కుమారుడు అనుకున్నదని కులుకుచున్నదని ఎంటనెవరికి మరి ఒక గండములు లేవని చెప్పినందుకు మిగుల సంతుష్టి పొందుచు జాతకమున్న తాటియాకు ఇంటికి తీసుకుని పోయి పడమటింటి వాసరాచూరులో విభూతి బుట్ట కట్టిన చోటునకు సమీపమున తోచెను. ఇక గంగాధరుడు జోగావధానాలు ఇచ్చాడు కదా! ఆహా! నా కుమారుడు ఏ రాజు దగ్గర మంత్రిగా ఉంటాడో, అన్ని శాస్త్రాలు తెలుసుకొని, బాగా డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతారో, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగమే ఏదైనా చేస్తాడు. సర్కార్ అంటే గవర్నమెంట్. ఉద్యోగమైనా ఏదన్నా చేస్తాడేమో, బాగా డబ్బు సంపాదిస్తాడేమో, నా కుమారుడు మహా గొప్పవాడవుతాడు అని కులుకుచు అంటే ఆనందపడుతూ తన ఇంటికి ఆ జాతకాన్ని తీసుకొని వెళ్ళి తన కుమారుడు వల్ల ఇంకా ఎవరికి ఎటువంటి గండాలు లేవని చెప్పేసి ఆనందముతో ఆ తాటి ఆకుని ఇంటి చూరులో ఉన్న విభూతి బుట్ట పక్కన పెట్టేశాడు. జోగావధానుల గారి దోషిష్యం గణపతి విషయమున మిడతం పట్లు శకునం వల్లే కొంతవరకు నిజమయ్యను. ఇక జోగావధానులు రాసినట్లుగా కొంతవరకు నిజమైందట. దేశముల అతడు ప్రఖ్యాతుడగు అను మాట అక్షరాల నిజమయ్యను. అన్ని దేశాల్లో ప్రతిష్టలు తెచ్చుకోవటం అనేది నిజమయ్యింది. ఇంక మీద గండములు లేవని ఆయన చెప్పిన మాట మాత్రము అబద్ధమయ్యను. ఇక గండాలు లేవని చెప్పిందని మాత్రం అబద్ధమైపోయిందట. ఆ తర్వాత అందరికి గండాలే. ఎలా అంటే వరప్రసాది వలె జన్మించిన ఈ కుమారునికి ముద్దు ముచ్చట్లో కన్నులారా చూసి ఆనందించుటకు జాతకములో సూచించబడిన ప్రకారం కుమారుడు ప్రసిద్ధ పురుషుడై ఉండగా అనుకొను భాగ్యము గంగాధరునికి లభించినది కాదు. గణపతికి 4 ఏండ్లయ్యి నిండక మునిపే గంగాధరుడు మృతి నొందెను. ఇక ఏ గండాలు లేవని చెప్పాడు గదా! ఇక ఈయనేం మురిసిపోతూ ఉన్నాడు. నా కుమారుడు పేరు ప్రతిష్టలు వచ్చిన పురుషుల్లాగా అవుతాడు. నేనెంత భాగ్యవంతుడిని, ఎంత అదృష్టవంతుడని మురిసిపోతూ ఉన్నాడు. పాపము గంగాధరుని యొక్క ముద్దు ముచ్చట్లు, అతని యొక్క
ప్రతిష్టలు, అతను తెచ్చిన పేర్లు అవన్నీ చూడకముందే, గణపతికి 4 ఏడు రాకముందే మన గంగాధరుడు మృతి చెందాడు. చనిపోయాడు. గణపతికి అప్పటికి ఉపనయనము కాకపోవటచే గంగాధరునకు ఉత్తర క్రియలో బాలకుని మీదనే కర్తవ్యము పెట్టి మేనమామ చేసెను. గంగాధరుని యొద్ద ఉన్న ధన మంత మంతడుండుగనే చాలా మటుకు వ్యయమయ్యెను. మిగిలిన అతడు పోయిన వచ్చరము లోపుననే ఖర్చు పడెను. సంసారము మొదటికి వచ్చెను. గణపతి మాతృ సమేతముగా మేనమామ ఇంటనే ప్రవేశించెను. ఇక చిన్నవాడు గదా! బాగా గణపతి. అతనికి ఉపనయనం చేయలేదు గదా! అందుకని బాలుడిని పక్కన పెట్టుకొని మేనమామే ఉత్తర క్రియలు, అంత్యక్రియలు అన్నీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత చిన్నవాడు కదా! తెచ్చిన అతను పిల్లలు ఉన్నారు. మళ్ళీ వచ్చిన డబ్బు కొంతవరకే ఉంది. ఆ డబ్బు ఇక ఈ ఖర్చులకి, తినటానికే అయిపోయింది. చివరికి ఏమీ మిగలలేదు. ఇక పాపము ఎలా ఉంటారు సింగమ్మ కదా! గణపతిని పెట్టుకొని గంగాధరుడు చనిపోయాడు. పాపం సింగమ్మ ఈ గణపతిని ఎలా పోషించగలదు? అందుకని మేనమామ ఇంటికే వెళ్లి అక్కడే ఉండటం ప్రారంభించారు. తరువాత, తర్వాత ఏం జరిగింది అనేది, మేనమామ ఇంట్లో ఏం జరిగిందనేది రేపటి కా మనం వీడియోలో మరలా చెప్పుకుందాము. సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదములమ్మ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.